హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే నేను అమెరికన్ స్టోర్లో గ్రాసరీస్ ఏమేమి దొరుకుతాయి, వాటి ప్రైస్ ఎలా ఉండిద్ది అని చూపించబోతున్నాను. ఇక్కడ ఉన్న వాళ్ళైతే ఓకే, ఇక్కడికి రావాలనుకునే వాళ్ళకి, ముఖ్యంగా స్టూడెంట్స్కి ఈ వీడియో యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. చూసారు కదా, ఇలా ట్రాలీస్ ఉంటాయి. మేము స్టోర్లోకి ఎంటర్ అవ్వగానే అంతా ఫ్రూట్ సెక్షన్ ఉండిద్ది. ఇక్కడ చూసారు కదా, గుమ్మడికాయలు ఎన్ని రకాలు ఉన్నాయో. ఇక్కడ చూడండి, దయాల్లాగా వేలాడదీసి ఉన్నాయి. అస్థి పంజరాలు, పుర్రెలు అవి పెట్టున్నాయి. ఇక్కడ వీళ్ళు దయాలకి పండగ జరుపుతారు. నవంబర్ 1న పండగ పేరు హెలోవిన్ అంటారు. ఇది చూసారు కదా, కర్బూజా ఎంత పెద్దగా ఉన్నాయో. ఇది చూసారు కదా, గ్రేప్స్ చాలా రకాలు ఉన్నాయి. రెడ్, గ్రీన్, బ్లాక్ కలర్. మేమైతే ఎప్పుడు బ్లాక్ కలర్ గ్రేప్స్ తీసుకుంటాము. చూసారు కదా, కట్ చేసి ఉన్నాయి. ఫ్రూట్స్ నీట్గా కట్ చేసి పెట్టారు. పుచ్చకాయ, ఇవన్నీ మష్రూమ్స్లో కూడా చాలా రకాలు ఉన్నాయి. మేము వారానికి ఒకసారి అయినా మష్రూమ్స్ తింటాము. చూసారు కదా, చాలా రకాలు ఉన్నాయి. ఇక్కడ వెజిటేబుల్స్ కూడా కట్ చేసి ఉన్నాయి. ఇవేంటో కాడల్లా ఉన్నాయి, నాకు తెలియదు. వీళ్ళు సూప్స్లో వేసుకొని తింటారు. ఇవి ఆకుకూరలు. ఇక్కడ ఓన్లీ పాలకూర దొరికిద్ది అంతే. ఇది చూసారు కదా, క్యాప్సికమ్. బ్రోకలీ, అదిగోండి అంత పాలకూర. ఇవి వీళ్ళ వెజిటేబుల్స్, నాకు నేమ్స్ తెలియవు. ఇవంతా పాలకూర. ఇది బీట్రూట్, వైట్ కలర్లో కూడా ఉంది పక్కన. ఇది కొత్తిమీర, క్యాబేజ్, కొత్తిమీర ఇలా కట్టలు కట్టి ఉంటాయి. ఒక్కొక్కటి $100 పడుతుంది. ఇక్కడ $1.
ఇవి క్యారెట్ కట్ చేసి కూడా పెట్టారు. తురిమి ఉన్న క్యారెట్ కూడా ఉంది. చిన్న ప్యాక్ 150 అలా పడుతుంది. ఇవన్నీ బీన్స్, క్యాప్సికంలో చాలా రకాలు ఉన్నాయండి. గ్రీన్, రెడ్, ఆరెంజ్, ఎల్లో. ఇవి చూసారు కదా వంకాయ ఎంత లావు ఉందో ఒక్కొక్కటి. ఇవేంటో నాకు కూడా తెలియదు. ఇవి పచ్చిమిరపకాయలు. బజ్జి మిర్చి చూసారా ఎంతలా ఉందో ఒక్కొక్కటి. ఇవి బజ్జి మిర్చి. ఇదేంటో ముల్లంగి అనుకుంటా. మొక్కజొన్న కండీలు కూడా ఉన్నాయి పక్కన. ఎండుమిరపకాయలు ఒక ప్యాకెట్ వచ్చేసి 200-250 అలా పడుతుంది. శనక్కాయలు చూసారు కదా వెయిట్ చూసుకోవడానికి అక్కడే. పక్కన టమాటాస్ ఇవి కొంచెం పొడవుగా ఉంటాయి. అవకాడో, టమాటాస్ అయితే తీసుకుంటున్నాను. మనం ముఖ్యంగా కూరలకు టమాటా కావాలి కాబట్టి. ఇది చూసారు కదా మన సైడ్ ఉండే టమాటాస్ టేస్ట్ అలాగే ఉంటుంది మన సైడ్ లాగా. ఇవి అవకాడోస్. ఇవి కొంచెం చిన్న సైజు టమాటాస్. ఇవి చెర్రీ టమాటాస్ బాక్సెస్లో ఉన్నవి. చూసారు కదా ఒక్కొక్కటి ఎంతలా ఉందో. మన సైడ్వి చాలా రేటు ఉంటాయి ఇక్కడ. చూసారు కదా ఆరెంజ్, లెమన్ చాలా లాగుంటాయి ఇవి. ఇవన్నీ ఆరెంజెస్. ఇది మన సైడ్ లెమన్లా ఉండిద్ది. ఇవి కమలాల్లా ఉంటాయి. బనానా, పైనాపిల్. అవి కవర్స్ ఉన్నాయి కదా, అవి ఏమన్నా తీసుకుంటే దాంట్లో వేసుకొని పెట్టుకోవాలి. అది అల్లం, కొబ్బరి బొండ, కొబ్బరికాయలు, వంకాయ అనుకుంటా. ఇది స్వీట్ పొటాటో అండ్ ఇది టర్మరిక్, అదే పసుపు
పసుపు కొమ్ములు మర్చిపోయా దాని పేరు. అది ఒక్కటి చిన్న బాక్స్ 200 250 ఉంది. ఇది జామకాయ. పైన డ్రాగన్ ఫ్రూట్. మామిడికాయలు చాలా రేట్ ఉంటాయండి ఇక్కడ. ఒక్కొక్కటి 100 150 అలా ఉంటాయి. మళ్ళీ ఫ్రూట్ సెక్షన్ దగ్గరకు వచ్చాము. యాపిల్స్ తీసుకోవడం మర్చిపోయాము. యాపిల్స్ చూసారు కదా ఎన్ని రకాలు ఉన్నాయో. చాలా రకాలు ఉంటాయి. చూసారు కదా ఎన్ని రకాలు ఉన్నాయి యాపిల్స్. ఇవి చెర్రీస్. పీచెస్, ఆలు బకరా, కీరదోసకాయ, కేక్స్ చూసారు కదా ఒక్కొక్కటి 3000 3500 4000 అలా ఉన్నాయి. చాలా రేట్లు ఉంటాయి ఇక్కడ. ఇవి బెల్లం, ఆనియన్స్ కూడా చాలా రకాలు ఉన్నాయి. ఇవి పొటాటో, ఇంకేమిటో నాకు తెలీదు. ఇదైతే నత్తలు, చేపలు అవన్నీ. ఇక్కడ రొయ్యలు ఉన్నాయి. చాలా రకాల రొయ్యలు ఉన్నాయి. ఇవి పీతలు అనుకుంటా. ఇక్కడ చూసారా పీతలు ఎంత పెద్దగా ఉన్నాయో ఇవన్నీ. ఇదంతా చీజ్ సెక్షన్.
ఇదంతా మాంసం. ఇది చికెన్. చికెన్ చూసారు కదా, థాయిస్, లెగ్ పీసెస్, పార్ట్స్గా ఉంటాయి. చికెన్ స్మాల్ సైజ్ లెగ్ పీసెస్, బిగ్ సైజ్ లెగ్ పీసెస్ కూడా ఉంటాయి పార్సల్స్లో. ఇవి వెజిటేబుల్స్ లాగే, ఎక్కువ ప్రైస్ ఏమి ఉండదు. ఒక్కొక్కటి మన వెజిటేబుల్సే చాలా ప్రైస్ ఉండిద్ది చికెన్ కన్నా. ఇది లివర్, చికెన్ లివర్. ఇది అన్ని మసాలాలు కలిపి పెట్టినవి చికెన్ లెగ్ పీసెస్. కింద బీఫ్ లివర్ అంట అది. ఇవేంటో నాకు తెలియదు, ఇలా రోల్స్ చేసి ఉన్నాయి. ఇదంతా ఇంకా బీర్ బాటిల్స్, అన్ని రకాల బీర్స్, మందు బాటిల్స్ ఉంటాయి. ఈ సెక్షన్ అంతా అవే ఉన్నాయి. చూసారు కదా బొకేస్, చాలా రకాల పూలు ఉన్నాయి, బాగున్నాయి. ఇదంతా కూల్ డ్రింక్ సెక్షన్. ఇలా మినీ ప్యాక్స్ ఉంటాయి, ఇలా మామూలు బాటిల్స్ కూడా ఉంటాయి. చాలా రకాల కూల్ డ్రింక్స్ ఉన్నాయి. ఈ వాటర్ బాటిల్ ప్యాక్స్. ఇది చూసారు కదా, కాళ్ళు బాగోలేని వాళ్ళకి, కొంచెం నడవలేని ముసలి వాళ్ళకి ఇవైతే వాటంతా అవే వెళ్తాయి, ఛార్జింగ్ అవి. ఇలా చూపించానంట, ఇవేంటో రోల్స్లా ఉన్నాయి. ఇదంతా బ్రెడ్ సెక్షన్. చాలా రకాల బ్రెడ్ ప్యాకెట్స్ ఉన్నాయి. ఇక్కడ వీళ్ళు బ్రెడ్ ఎక్కువగా తింటారు. ఇదంతా జామ్, బ్రెడ్ మీద వేసుకునేది. అన్నీ అవే, చాలా రకాలు ఉన్నాయి. చాలా రకాలు ఉన్నాయి. గ్రేప్వి, బ్లూబెర్రీ, బ్లాక్బెర్రీ, అలా అని చాలా రకాల జామ్స్ ఉన్నాయి.
ఇవన్నీ సాస్ బాటిల్స్. ఇది కెచప్. ఇదేంటో నాకు తెలియదు, వాటర్లో పెట్టినట్టున్నాయి. ఇవి ఆర్గానిక్ ఫ్రూట్స్ అంట. ఇలా పార్సల్స్లో ఉన్నాయి, అలా బాక్సెస్ల లోపల. ఇవన్నీ ఆర్గానిక్వి. ఇది మ్యాగీ నూడిల్స్ సంబంధించింది ఇక్కడంతా. చూసారు కదా, ఒక్కొక్కటి 200, 250 అలా ఉంది. అది ఇక్కడ మన స్టీల్వి అయితే సామాన్లు చాలా రేటు ఉంటాయండి. అందుకనే నేను ఇండియా నుంచి వచ్చేటప్పుడు అన్నీ తెచ్చుకున్నాను. ఇదంతా కర్డ్, పెరుగు. ఇది చూసారు కదా, ఇక్కడ టాయ్స్. మా అబ్బాయి అన్ని కింద పడేశాడు. ఇక్కడికి వస్తే మాత్రం ఏదో ఒకటి తీసుకోకుండా మాత్రం ఉండడు. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది బొమ్మ. మా అబ్బాయి తీసుకొని పరిగెత్తుతున్నాడు ఇది కావాలి అని, ఇది కావాలి, అది కావాలని అన్నీ తీపిస్తున్నాడు. చాలా రేటు ఉన్నాయి ఇవి. ఒక్కొక్కటి 1000, 1200 అలా ఉన్నాయి. ఇవన్నీ హగ్గీస్, చాలా రకాలు ఉన్నాయి. ఇవన్నీ ఫీడింగ్ బాటిల్స్. చూసారు కదా, స్పూన్ బేబీస్కి. ఇవన్నీ కెలాగ్స్ చాకోస్ ఉంటాయి కదా, చిన్నపిల్లలు ఫుడ్. అదంతా చిన్నపిల్లలకు సంబంధించినవి. ఇంకా ఇదైతే తీసుకొని మా అబ్బాయి ఇవ్వట్లేదు. తీసుకుందాం అది అని గొడవ చేస్తున్నాడు. ఇక్కడ చూసారు కదా, భలే ఉంది. దాంట్లోనే షూ, హ్యాండ్ బ్యాగ్, కిరీటం, మేకప్ కిట్ లాంటి చిన్న బాక్స్ ఉంది. ఇది ప్లాస్టిక్ది. ఇది చూసారు కదా, కిచెన్ ఐటమ్స్. ఇదంతా ఇక్కడ కాక్రోచ్ ఎక్కువ ఉంటాయి, కాక్రోచ్ స్ప్రేస్ అవన్నీ. బండలు తుడుచుకునే కర్రలు, చీపుర్లు ఇక్కడ ఇలా ఉంటాయి. టబ్స్. ఇదంతా కంఫర్ట్ సాఫ్ట్నర్స్ అవన్నీ. ఇటు సైడ్ అంతా అవే.
బండలు తుడుచుకునేవి, లిక్విడ్స్, గిన్నెలు తోమేవి అన్నీ ఇవి. ఇది గిన్నెలు తోమేది. ఒక్కొక్కటి 300, 200, 250, 350 అలా ఉన్నాయి అవి. మా అబ్బాయి నేను కనబడలేదని అరుచుకుంటూ పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. ఇదంతా టాయిలెట్స్, షింక్స్కి క్లీన్ చేసేవి. ఇది గ్రీటింగ్ కార్డ్స్. ఇక్కడ గ్రీటింగ్ కార్డ్స్ ఇచ్చుకుంటారు ఎక్కువగా. ఇదంతా పెట్స్ ఫుడ్. ఇక్కడ పెట్స్ని పెంచుకుంటారు కదా, క్యాట్, డాగ్ని, వాటి ఫుడ్ ఇది. ఇది ఎలక్ట్రికల్ సంబంధించింది, బల్బ్స్, ప్లగ్స్ అవన్నీ. ఇటు సైడ్ అంతా అవే పెట్స్వి. ఇది బుక్. వీళ్ళు అకేషన్స్లో బయటికి వెళ్తారు కదా, ఇక్కడ ఎక్కువగా వీకెండ్స్లో అది తీసుకెళ్ళి వండుకొని అక్కడే తింటారు. బొగ్గు చిన్న చిన్న బొగ్గువి చిన్న చిన్నవి కట్ చేసి పార్సెస్లో పెట్టారు. ఇది జ్యూస్. అన్ని రకాల జ్యూసెస్ ఉన్నాయి. ఫ్రూట్ జ్యూసెస్ ఇవి. ఇవి ప్లాస్టిక్ స్పూన్స్, విస్తరాకుల్లా ఉంటాయి కదా మన సైడ్, అలా అవి. ఇవి కిచెన్ ఐటమ్స్. ఇవి మిక్సర్, ఫ్రైయర్, జ్యూసర్, కుక్కర్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. ప్రెషర్ కుక్కర్ అవి. ఓవెన్, కింద ఓవెన్స్ ఉన్నాయి. ఇది 3000, 3500 అలా పడుతుంది. ఇది 1500 అలా ఉంది. 1500 అలా. ఇది 1350 అలా ఉంది. ప్లాస్టిక్ కంటైనర్స్. ఆ ప్లాస్టిక్ డబ్బాలు ఒకటి 400 అలా ఉన్నాయి. చూసారు కదా అక్కడ. ఇది ఈ కప్ చూసారు కదా, ఒకటి 200, 250 అలా ఉంది. గ్లాస్ది చిన్న కప్పు. చూసారు కదా, ఇదొక్కటి 2000 అలా ఉంది. 2500 అలా. చిన్న చిన్న ఈ స్పూన్స్, చాప్స్ ఇవన్నీ చూసారు కదా. అదైతే 700 అలా ఉంది. అక్కడ పెట్టేశాను. అది 1500 ఉంది. వెజిటేబుల్ కటింగ్ చేసేది 1300 ఉంది. ఆ చిన్న కప్పు చూసారా, 100, 120 అలా ఉంది. అది ఇది 650 అలా ఉంది.
జల్లెడ చాలా రేట్ ఉంటాయి ఇక్కడ కిచెన్ది. ఇది ఒక్కటి వచ్చేసి 450 అలా ఉంది గిన్నె. ఇదంతా ఇంకా ఐస్ క్రీమ్ సెక్షన్. ఇది అంతా చాలా రకాల ఐస్ క్రీమ్స్ ఉంటాయి. ఇది పక్కన ఏమో టిష్యూస్. ఇదంతా చూసారు కదా ఐస్ క్రీమ్స్. చాలా రకాల ఐస్ క్రీమ్స్ ఉన్నాయి. మా అబ్బాయికి ఇంకా ఐస్ క్రీమ్ కావాలని గొడవ చేస్తున్నాడు. మేము ఐస్ క్రీమ్స్ అయితే శామ్స్లో తెచ్చుకుంటామండి. అదైతే హోల్సేల్ మార్కెట్. అక్కడ అన్నీ హోల్సేల్గా కొంచెం తక్కువ రేటుకి వస్తాయి. ఈసారి అక్కడికి వెళ్ళినప్పుడు వీడియో తీసి చూపిస్తాను మీకు. ఇక్కడ చిన్న మినీ ప్యాకెట్ 600-700 ఉంది. దీంట్లో 6 వస్తాయి. మేమైతే ఇక్కడ జస్ట్ కూరగాయలు తీసుకుంటాము, మీట్ తీసుకుంటాము అంతే. ఎగ్స్ తీసుకుంటాము. ఇంకా ఏం కావాలన్నా ఆయిల్ ఇంకా అలాంటివి ఏం కావాలన్నా శామ్స్కి వెళ్తాము. అక్కడ అదైతే హోల్సేల్ తక్కువ రేటుకి వచ్చింది. ఇలా ఐస్ క్రీమ్స్ అవన్నీ సెట్స్ తెచ్చుకుంటాము ఒకేసారి అక్కడ. ఇదంతా మిల్క్ చూసారు కదా, గోట్ మిల్క్, అలా ఆల్మండ్ మిల్క్ చాలా రకాలు ఉన్నాయి. మీగడ ఉంది, మీగడ లేనిది, హోల్ మిల్క్, అవన్నీ చాలా రకాల మిల్క్ ఉన్నాయి ఇక్కడ. ఇది ఎగ్స్లో కూడా చాలా రకాలు ఉన్నాయి. నాటు ఎగ్స్, ఇవి నాటు గుడ్లు అంటారు కదా అవి. ఇదంతా బటర్, నెయ్యి, ఇదంతా ఫ్రోజన్వి సమోసాలు, పఫ్స్, బర్గర్, పిజ్జాస్, చికెన్ స్టీమ్స్, చికెన్ లాలీపాప్స్, ఇంకా అవి అన్నీ ఫ్రోజన్ ఇవి. చూసారు కదా అంతా ఇంకా ఫ్రోజన్ ఫుడ్. ఇదంతా మెడికల్వి, అన్ని టాబ్లెట్స్ అవన్నీ ఉంటాయి ఇక్కడ. మెడికల్ సైడ్ వెళ్ళలేదు. ఇదంతా ఇంకా షాంపూస్, ఫేస్ క్రీమ్స్, మాయిశ్చరైజర్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ చూసారు కదా, మా దగ్గర అయితే ఇది 10 రూపాయలు అలా ఉండిద్ది. ఇక్కడ 250-300 అలా ఉంది అదొక్కటి. దువ్వెన అవన్నీ అంతే ఉన్నాయి.
బాడీ క్రీమ్స్, మాయిశ్చరైజర్స్ అవన్నీ. ఇక్కడ షాంపూస్, హెయిర్కి సంబంధించింది కలర్స్, షాంపూస్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇవి ఈ సెక్షన్. ఇదంతా మేకప్వి లిప్స్టిక్స్, క్రీమ్స్ అన్నీ ఉన్నాయి. ఇది ఒక్కటి చూసారా గొడుగు 650 అలా ఉంది. ఇక్కడ ఇలా బిల్స్ వేస్తారు వీళ్ళు. నేను సెల్ఫ్ చెక్ కూడా చేసుకోవచ్చు, మనమే బిల్ వేసుకోవచ్చు. ఇక్కడ పక్కన మిషన్స్ దగ్గర వాళ్ళు వేసుకుంటున్నారు చూడండి. అలా మేమైతే ఇంకా అక్కడ నించోడం ఎందుకులే అని మేమే బిల్ వేసుకోవడానికి వచ్చాము. ఇక్కడ వెయిట్ చూసి అదే ప్రైస్ వేసింది. ఇక్కడ మాకు ఎంతో ఇష్యూ వచ్చింది. అక్కడ పనిచేసే వాళ్ళు ఉంటారు కదా, ఒకళ్ళు ఉంటారు అక్కడ, వాళ్ళని పిలిస్తే మళ్ళీ అది నార్మల్గా చేసి ఇస్తారు. వచ్చింది కదా, అక్కడ పనిచేసాము. తను ఆ అమ్మాయి చూసారు కదా, ఎవరికి వారు అలా బిల్స్ వేసుకుంటున్నారు అక్కడ. మనీ అక్కడ పెడితే తీసుకునేది మిషన్. పక్కన దాంట్లో నుంచి మనకు రిటర్న్ మనీ పక్కన నుంచి వచ్చింది. పక్కన చూసారు కదా బిల్ వచ్చింది. ఇంకంతేనండి, మా షాపింగ్ అయితే అయిపోయింది. ఈసారి జ్యువెలరీ, క్లాత్స్ అవన్నీ ఉంటాయి వాల్మార్ట్లో. అక్కడికి వెళ్ళినప్పుడు ఈసారి వీడియో చేసి పెడతాను. అంతేనండి ఈరోజు వీడియో అయితే. ఇంకా ఇంటికైతే బయలుదేరాము. సాయంత్రం అయింది. సెవెన్ 7:30 అయింది. అయినా మాకు లైటింగ్ ఉండిద్ది ఇక్కడ. 8:30కి చీకటి పడిద్ది ఇక్కడ. 8:30 9కి అలా చీకటి అయ్యిద్ది ఇక్కడ. ఓకే ఫ్రెండ్స్, ఇంకా అంతే. ప్లీజ్ వాచ్, సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి మా వీడియోని. ప్లీజ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్, లైక్